శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. మకర రాశి వారికి ఈ జూన్ నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మహాద్భుతముగా ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. మీరు ఎంత శ్రమ పడతారో మీ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీకు తప్పకుండా వస్తుందిగాక. మీ మానసికమైనటువంటి సంతోషం ఈ మాసములో ఉంటుందిగాక. మీ అడుగులు ఉన్నతమైనటువంటి వైపు వేసుంటారుగాక. మీరు ఒక ఆశయముతో వేసినటువంటి అడుగులు ఆ ఆశయాన్ని నెరవేర్చుకునేటువంటి విధానముగా ఈ మాసములో మీకు ఉండబోతున్నది, ఉంటుందిగాక. మీకు విజయమే, అన్నిటా విజయమే ఉంటుంది. ఏది పట్టుకున్నా విజయము లభిస్తుంది. ఏ దారిన వెళ్ళినా మీకు అనుకూలవంతముగానే ఉంటుంది. మీకు సహకరించరు అనుకునేటువంటి వాళ్ళు కూడా మీకు సహకారము ఇంకొక రకంగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా మీకు సహకారం చేసేటువంటి విధానముగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి విధానం ఉంటుంది. అనారోగ్యముగా ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యము బాగుంటుంది గాక ఈ మాసములో మీకు. అంతేకాకుండా యథావిధిగా డబ్బులు రావటం, సమయానికి రావటం అనేటువంటిది ఉంటుంది. కొంతమంది వలన చిన్న ఇబ్బంది, బాధ అనేటువంటిది కూడా ఉంటుంది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు కొంతమంది వలన చిన్న బాధ అనేటువంటిది సహజము కదా, ఏం పర్వాలేదు. ఇక విద్యార్థులకు అనుకూలముగా ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తక్షణమే బయలుదేరి వెళ్ళవచ్చును. అక్కడ ఉద్యోగాలకు అప్లై చేసేటువంటి వాళ్ళు అప్లై చేయండి, తప్పకుండా మీరు సఫలీకృతులవుతారు. అంతేకాకుండా కోర్టుపరమైనటువంటి నిర్ణయాలు మీకు అనుకూలవంతముగా వస్తాయి. భూక్రయ విక్రయాలలో మీకు మేలు జరిగి తీరుతుందిగాక. కొంతమంది వలన మీకు కావాల్సినటువంటి వ్యక్తుల వలన మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉన్నాయి. ఏది ఏమైనా ఒకే లగ్నములో అందరూ పుట్టి ఉండరు కాబట్టి మీ లగ్నములో ఏ లగ్నములో పుట్టారో ఏమో ఒక్కసారి మీరు చూసుకొని వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ఏమైనా పరిహారాలు ఉంటే చేసుకోండి, మేలు జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి అవకాశము ఉన్నది, విజయము లభించి తీరుతుంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.